అందరు వీడియో ఆన్ చేసి మైక్ మ్యూట్ చేయండి. వీడు చెప్పే మోడల్ క్లాస్ కి వీడియో ఆన్ చేసి మైక్ మ్యూట్ చేయాలంట. క్లాస్లోనే చక్కగా అర్థం కాదు, మొడ్డ ఆన్లైన్లో ఏం అర్థమవుతుంది? అన్ని వింటున్నారా? చెప్తా. నువ్వు విన్నా కూడా ఏం పీకలేవు అని ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేయబే. సిఆర్ ఎవడు వీడు ఒకసారి చూడు. సార్ మీ బావ అంటే సార్ వాళ్ళ బావ అని ఉంది. బొమ్మడిది నేను రా మీ బావని, అప్పుడే మర్చిపోయినావా? సార్ మీ బావని ఎందుకు యాడ్ చేశాడు సార్? మీ ఫ్యామిలీ కూడా క్లాస్ చెప్తున్నారా సార్? సిఆర్ మళ్ళా వీడోడు. సార్ మీ అల్లుడంట సార్ వాళ్ళ అల్లుడు అని ఉంది. ఫ్యాకల్టీతో మాట్లాడే పద్ధతి ఇదేనా బాబు? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేయకండి. సార్ డౌట్ ఉంది సార్. అడగండి బాబు. సార్ మీ పిల్లం పక్కింటి వాడితో లేచిపోయిందంట కదా, నిజమేనా సార్? కంగ్రాచులేషన్స్ సార్ వాళ్ళ పక్కన ఇల్లు ప్రిన్సిపల్ సార్ది, అయితే ప్రిన్సిపల్ సార్తోనే లేచిపోయింది. సార్కి మ్యాటర్ లేదని లేచిపోయిందంట. ఎవరు అట్లా చెప్పింది? మీ పిల్లమే చెప్పింది సార్. సిఆర్ వీళ్ళని ఐడెంటిఫై చేయి, వీళ్ళ సంగతి చెప్దాం. సిఆర్ నువ్వు ఐడెంటిఫై చేస్తే నీకు గుద్ద వచ్చి గద్దలకేసేస్తుంది. బద్దలు భాషంగాలు అయితే అర్థమవుతుందా? నువ్వు ఎగ్జామ్ రాయడానికి కాలేజ్కి వచ్చినప్పుడు నీ గుద్ద వాళ్ళ కొట్టుకుంటే నేను సార్ వాళ్ళ బావనే కాదు. నువ్వైతే కాలేజీకి రా బిడ్డ, నీ సంగతి చెప్తా. మేడం క్లాస్ స్టార్ట్ చేయండి. మీరు రీప్రొడక్షన్ చాప్టర్ చెప్తా అన్నారు కదా, అందరికీ తెలుసు అని స్కిప్ చేస్తున్నా. మ్యామ్ నాకేం తెలియదు మేడం, ప్లీజ్ మేడం రీప్రొడక్షన్ చాప్టర్ చెప్పండి మేడం. సరే ఈ టాపిక్ అయిపోయినాక చెప్తా. ఈ టాపిక్ హెడ్డింగ్ రాసుకోండి. సెల్ టిష్యూ ఇస్ సృజన మ్యామ్ వాయిస్ వినిపిస్తుందా? చెప్పండి, వినిపిస్తుంది బాబు. చెప్పేమైనా డౌట్సా? మేడం డౌట్ ఉంది మేడం. వెరీ గుడ్, అడగండి బాబు. మేడం మీకు మ్యారేజ్ అయిందా మేడం? ఏం డౌట్? మేడం మరి మీకు చిల్డ్రన్స్ ఉన్నారా మేడం? ఇదేం డౌట్? మ్యామ్ మీకు మ్యారేజ్ అయినా చిల్డ్రన్స్ ఉన్నా? ఐ లవ్ యూ మేడం, ప్లీజ్ మేడం నా లవ్ని యాక్సెప్ట్ చేయండి మేడం. సార్కి ఇంగ్లీష్ సార్కి ఎఫ్ఐఆర్ ఉందిరా, నువ్వు లవ్ చేసినట్టు అని తెలిస్తే నీకు గుద్ద అలగొడతాడు. వర్రవాడు ఈ సృజన మ్యామ్ నా లవ్. ఈ పిల్లకి ఏమన్నా అయితే ఐ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్, అండర్స్టాండ్? నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వచ్చారా అండి? పోతే పోలేదు. ఏం చేస్తారండి వీళ్ళు? ఏం చేస్తారండి వీళ్ళు? అటెండెన్స్ తీసుకుంటున్నా, అందరు సైలెంట్ గా ఉండండి. అరే మేడం అటెండెన్స్ తీసుకుంటుంది, అందరు సైలెంట్ గా ఉండండి. అందరూ మైక్ అన్మ్యూట్ చేయండి. అందరు మైక్ అన్మ్యూట్ చేయండి. చూస్తున్నా ఎక్కువ చేస్తున్నావు. నీ రిజల్ట్స్ వచ్చినాక నీ సంగతి చెప్తా. ఓకే సారీ మేడం. అందరూ మైక్ అన్మ్యూట్ చేయండి. ఎవరు క్లాస్ చెప్తుంటే వీడియో చూస్తుంది? మ్యామ్ సారీ మేడం, మీరు రీప్రొడక్షన్ చాప్టర్ చెప్పలేదని ఆన్లైన్ సైట్లో వీడియో చూస్తున్నా మ్యామ్. జానీ సింగ్ సార్ ఇంకా మియా ఖలీఫా మేడం ఇద్దరు చాలా బాగా చెప్తున్నారు మ్యామ్. క్లాసెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మేడం. మేడం మీరు కూడా చూడండి మ్యామ్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరు డిస్టర్బ్ చేయకండి. రూల్ నెంబర్ 1 ప్రెజెంట్ మ్యామ్. రూల్ నెంబర్ 2 ప్రెజెంట్ మ్యామ్. రూల్ నెంబర్ 3 ప్రెజెంట్ మ్యామ్. అందరూ సిఆర్ బాలుని చూసి నేర్చుకోండి. బాలు నువ్వు నిన్న క్లాస్కి ఎందుకు రాలేదు? మోషన్స్ అయినాయి మేడం, అందుకే రాలేదు. ఓకే. నిన్న చెప్పిన టాపిక్ చదివిలా? చదవడాలేం లేవు, కనబడి ఉండాలా చావదెంగడమే. ఎవర్రా వీడు స్క్రీన్ షేర్ చేసింది? యూజ్లెస్ ఫెల్లో. బంద్ చేయి. తాత అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు. సిఆర్ వీడి పేరు నోట్ చేసుకో. నా పేరు నీకెందుకురా దిల్డా అని ఉంది? అది దిల్డా కాదు సార్, అది లౌడా.
సార్ రిమూవ్ చేయండి సార్ వాడిని, న్యూసెన్స్ క్రియేట్ చేస్తుండు. అబ్బే ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. రిమూవ్ చేయండి సార్ వాడిని. న్యూసెన్స్ క్రియేట్ చేస్తే నీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసా. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, నేను పోతే పోనివ్వండి. పోయింది ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. రిమూవ్ చేయండి సార్ వాడిని. ఎలా రిమూవ్ చేయాలి? రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేయండి సార్. ఏంటి బాబు రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేయాలా? సార్ అది కాదు సార్, అది కాదు సార్. సార్ అదే సార్, అది సార్ చేయండి సార్.